నమస్తే మార్నింగ్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్, ముందుగా సాక్షి పేపర్ని గమనించినట్లయితే సాక్షి పేపర్లో దొరికారు దొంగలు, A1 చంద్రబాబు, A2 నారాయణ అని చెప్పేసి ప్రధానంగా సాక్షి పేపర్ ప్రధాన ఎడిషన్లో ప్రధానంగా మెయిన్ పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూస్తే ఇక్కడ దొరికారు దొంగలు, A1 చంద్రబాబు, A2 నారాయణ. IRR కుంభకోణం కేసులో CID దూకుడు, ACB న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలని చెప్పేసి కన్సల్టెన్సీ ముసుగులో భూమి దోపిడీ అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ చూడండి. ఇక్కడ లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, అలాగే పొంగులేటి నారాయణ తోటి ఇక్కడ ప్రధానంగా లింగమనేని వీళ్ళ ఒక ఫోటోలతోటి ప్రధానంగా ఇక్కడ సాక్షి పేపర్లు ఇవ్వడం జరిగింది. చూడండి, ACB న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు, కన్సల్టెన్సీ ముసుగులో భూమి దోపిడీ, తద్వారా పచ్చముట, భూమి విలువల అమాంతం పెంపు, 2000 కోట్లకు పైగా దోపిడీ, క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు, చంద్రబాబుకు కరకట్ట బంగ్లా, బినామీల పేరిట భూములు పొందిన నారాయణ, పవన్కు భూ ప్యాకేజ్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మనం ఈ మధ్య ఎలక్షన్స్ దగ్గర అవుతున్న కొద్దీ, దగ్గర పడుతున్న కొద్దీ కూడా అటు ప్రధాన పేపర్లు అయినటువంటి సాక్షిలో కానీ, ఈనాడులో కానీ, జ్యోతి పేపర్లో ఇక్కడ ప్రధానంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ ఆరోపణలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా పేపర్లో మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ సాక్షి పేపర్లో మరి ఇవ్వడం జరిగింది. A1 చంద్రబాబు అని చెప్పేసి, A2 నారాయణ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై CID దూకుడు పెంచిందని చెప్పేసి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విజయవాడ ACB న్యాయస్థానంలో గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసిందని చెప్పేసి ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా పొంగూరి నారాయణలో పేర్కొందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, చంద్రబాబు బినామీ సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ 177.5 కోట్ల నుంచి 877 కోట్లకు, రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా 2130 కోట్లకు చేరేలాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం అని చెప్పేసి సాక్షిలో మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే సింగపూర్ కన్సల్టెన్సీ ముసుగు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, CRDA అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో CRDA అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్మెంట్ 3 కిలోమీటర్ల దక్షిణానికి జరిపి తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన 13 ఎకరాలకు ఆనుకొని నిర్మించేలాగా ఖరారు చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతో పాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటు ఇటు భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్కు చెందిన సుబ్బానా జురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి దించారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం STUP అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచినటువంటి అలైన్మెంట్కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారని చెప్పేసి ఇక్కడ మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఇటు పొంగులేటి నారాయణ కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భూములకి దగ్గరగా మార్చుకునేటువంటి క్రమంలో అక్కడ భారీ దోపిడీ జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇదిగో అడ్డగోలు దోపిడీ ఇలా అని చెప్పేసి IRR కేసులో నిందితులు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ అప్పులు అంటగట్టినవే, అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టినటువంటి కాగ్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఆ అప్పులు అంటగట్టినవే, అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిన కాగ్ నివేదిక, ఏపీ నెత్తిన 2,57,612 కోట్లు రుణభారం మోపిన టీడీపీ సర్కారు,
దిగిపోయే నాటికి అదనంగా మరో 14,000 కోట్ల అప్పులు, నిబంధనలకు విరుద్ధంగా నాడు ఎడాపెడా అప్పులు, 2022-23 నాటికి బడ్జెట్లో అప్పు 4,23,942 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీల ద్వారా అప్పు 138,875 కోట్లు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు అప్పులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పరిమిత ప్రకారం ఇంకా అవకాశం ఉన్న ఆచితూచి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నేడు అప్పులు గ్యారంటీలు పరిమితులకు లోబడే ఉన్నాయని తేల్చిన కాగ్ 2022-23 అకౌంట్స్పై శాసనసభలో కాగ్ నివేదిక సమర్పణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కూడా తమ నివేదికని ఇచ్చినటువంటి దాని గురించి ఇక్కడ సాక్షి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము పరిమితికి లోబడే మేము ఆచితూచి వ్యవహరిస్తున్నామని చెప్పేసి ఇటు గవర్నమెంట్ చెప్తుంది. అటు మరి ప్రతిపక్షాలు అయితే విపరీతంగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పులు గతి పాలు చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శించడం అయితే జరుగుతుంది. మరి సో ఇక్కడ కాగైతే ఈ విధంగా పేర్కొందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏపీ నెత్తిన భారాన్ని మోపింది టీడీపీ సర్కారే అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షి పేపర్లో ప్రధానంగా ఇచ్చేసి ప్రతిపక్ష పార్టీని అధికార పార్టీ అనేది ఎండగట్టే విధంగా మనం మామూలుగా అయితే ఇక్కడ అధికార పార్టీని ప్రతిపక్షాలు ఎండగడతాయి, కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీని ఎండగట్టే విధంగా ఏపీ నెత్తిన 2,57,612 కోట్ల రుణభారం మోపిన టీడీపీ సర్కార్ అని చెప్పేసి, అలాగే దిగిపోయే నాటికి అదనంగా మరో 14,000 కోట్ల అప్పులు చేసింది టీడీపీ గవర్నమెంటేనని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, వెలిగొండను తొలిచిన తొండ అని చెప్పేసి ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కారు అక్రమాలను కడిగి పారేసిన కాగ్, ధరల వ్యత్యాసంతో కాంట్రాక్టర్లకు 630 కోట్లు అదనంగా దోచిపెట్టిన చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా వెలుగొండ ప్రాజెక్టులో కూడా చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ వెలుగొండను తొలిచిన తొండ, ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కారు అక్రమాలను కడిగి పారేసిన కాగ్ అని చెప్పేసి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి 2005 సంవత్సరంలో అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద విపరీతంగా వచ్చినప్పుడు ఉన్నటువంటి జలాలని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2005 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరి వెలుగొండ ప్రాజెక్టుని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పటికీ కూడా పూర్తి కానటువంటి పరిస్థితి. సో టీడీపీ గవర్నమెంట్లో కూడా వెలుగొండ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ చూద్దాం, ప్రకాశం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అలాగే వైఎస్ఆర్ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేందుకు చేపట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కారు కొండంత అవినీతికి పాల్పడిందని కాగు కడిగి పారేసింది. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయడం, బీమా ఛార్జీలను తిరిగి చెల్లించడం, అలాగే ధరల వ్యత్యాసం జీవో నెంబర్ 22తో అదనంగా 630 కోట్లు చెల్లింపు అని చెప్పేసి దీని ద్వారా కాంట్రాక్టర్లకు అదనంగా ప్రయోజనం చేకూర్చిందని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. సో సాక్షాత్తు కాగు కూడా దీంట్లో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి పేర్కొందని చెప్పేసి సాక్షి పేపర్లో వెలుగొండ గురించి వెలుగొండను తొలిచిన తొండ అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఏపీలోనే వెలుగులు అని చెప్పేసి విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది మేమే, రాష్ట్రమే ఆ బకాయిలను ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుంటున్న ఏపీ కొత్తగా 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అభివృద్ధి, సేద్యానికి పగటిపూట విద్యుత్ కోసం సెకీతో ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. నిన్న చెప్పుకున్నాం మనం ఈనాడు పేపర్లో, ప్రధానంగా ఈనాడు పేపర్లో నిన్న తెలంగాణ రాష్ట్రంలోని దామరచెర్లలో 4000 మెగావాట్లతోటి
4000 మెగావాట్లతో విద్యుత్ ధర్మల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి, అయితే తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ మటుకు ముందు చూపు లేదనేటువంటి విషయం గురించి ఈనాడు పేపర్లో నిన్న ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ సాక్షి పేపర్లో దానికి బదులుగా ఇక్కడ ఈ విధంగా ఈరోజు సాక్షి పేపర్లు ఇలా రావడం జరిగింది. ఏమనంటే ఏపీలో వెలుగులు, విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అయితే తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి బకాయిల్ని ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు చెల్లించలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తగా 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అభివృద్ధి అని చెప్పేసి సేద్యానికి పగటిపూట విద్యుత్ కోసం సెకీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒప్పందం చేసుకుందని చెప్పేసి ఇక్కడ నిన్న ఈనాడులో వచ్చినటువంటి పేపర్కి బదులుగా ఈరోజు సాక్షిలో దానికి వివరణ అనేది చక్కగా ఇవ్వడం జరిగింది. మనం కూడా ముందంజలో ఉన్నాం, మనం కూడా ముందుకు వెళ్తున్నాం. అటు తెలంగాణ రాష్ట్రానికి మనం ఒకప్పుడు విద్యుత్ సరఫరా చేసింది మనమే, ఇంకా ఇప్పటి వరకు బకాయిలు కూడా చెల్లించలేదని చెప్పేసి దానికి బదులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇంకా నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ, ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ, కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్లతోనూ సమావేశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 రోజుల నుంచి చూసినట్లయితే మరి అటు టీడీపీ అధినేత చంద్రబాబు మరి ఢిల్లీ పయనమై వెళ్ళడం, ఆయన చర్చలు అక్కడ ముగియడం, తర్వాత మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పయనం అవడం, వరుసగా భేటీలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎన్నికల నేపథ్యంలో వరుసగా భేటీలు, పొత్తులతోటి మరి చంద్రబాబు వెళ్ళడం, తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళడం చకచక వెంటనే జరిగిన క్రమంలోనే మరలా నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి. సో ఇదంతా చూస్తుంటే నిజంగా రాజకీయాల సమీకరణలు అనేవి రోజు రోజుకి మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతా కూడా ఇటు మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అటు ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుందని అనుకోవచ్చు. అటు బీజేపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి నిజంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కనీసం ఒక్క స్థానం కూడా లేనటువంటి పరిస్థితి, బీజేపీకి సపోర్టే లేదు, ప్రజల మద్దతు అనేది పెద్దగా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి అటు ప్రతిపక్షం కానీ చివరికి అధికార పార్టీ కూడా వెళ్ళేసి ఢిల్లీలో నిజంగానే కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రం విడిపోయి రాష్ట్రానికి రాజధాని లేక నిరుద్యోగం ఏర్పడేసి రాష్ట్రం అధోగతి పాలవుతుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయేసి రాష్ట్రాన్ని కేంద్రంలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు అయితే నిజంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ, ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ, కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్లతో సమావేశం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే మనకి రాష్ట్రం విడిపోయాక టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మరి అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. అలాగే ఈరోజు కూడా మరలా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పయనం అవ్వడం, అలాగే పవన్ ఢిల్లీ పయనం అవ్వడం, పొత్తుల చర్చలు జరపడం, ఇదంతా చూస్తుంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులే రిపీట్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ సీ ఓటర్ నేతి బేర సర్వే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2019లోనూ ఇదే రీతిలో సర్వే, తప్పిన లెక్కలు, గత ఎన్నికల్లోని చారిత్రక విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ, తాజాగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని సీ ఓటర్ అంచనాలు గల్లంతు, ప్రజల నాడి పట్టలేక విశ్వసనీయత కోల్పోయిన సర్వే సంస్థ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీ ఓటర్ సర్వే సంస్థ చేస్తున్నటువంటి సర్వేలు ప్రజల నాడి పట్టలేకపోతుంది, సీ ఓటర్ చేసేటువంటి సర్వే సంస్థలు సరిగా లేవని చెప్పేసి సీ ఓటర్ సర్వే సంస్థ గతంలో ఇచ్చినటువంటి మొన్న రీసెంట్గా తాజాగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఇచ్చినటువంటి అంచనాలు కూడా గల్లంతయ్యాయని చెప్పేసి ఇక్కడ సాక్షి పేపర్లో ప్రధానంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ సీ ఓటర్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటో పరిశీలించినట్లయితే సీ ఓటర్ నేతి బేర సర్వే. సో చూడండి, ఇక్కడ ప్రజల మనోగతం పేరుతో సీ ఓటర్ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత లేదనేందుకు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లో ఆ సంస్థ లెక్కలు తప్పడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదాహరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా మరి సాక్షి పేపర్లో దీని గురించి సీ ఓటర్ చేసేటువంటి సర్వేలు
సక్రమంగా లేవు అని చెప్పేసి పేర్కొంటున్నారంటే ఇక్కడ సి ఓటర్ సర్వే సంస్థ ఏం చెప్పిందంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోయే ఎలక్షన్స్లో ఎక్కువ స్థానాలు రాబోతున్నాయని చెప్పేసి సి ఓటర్ సంస్థ పేర్కొనడంతో దాని గురించి ఈ విధంగా సాక్షి పేపర్లో ఈ విధంగా రావడం జరిగింది. గతంలో ఈ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సి ఓటర్ సర్వే సంస్థ చేసినవి సరిగా లేవు, వాస్తవంగా లేవు అని చెప్పేసి దాని గురించి వ్యతిరేకంగా ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి 2019 ఎన్నికల్లో టీడీపీ 14, అలాగే లోక్సభ 90 నుంచి టీడీపీ 14 లోక్సభ 90 నుంచి 100 స్థానాల్లో శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తన సర్వేలో వెల్లడించినట్లు సి ఓటర్ ప్రకటించింది. చివరకు ఫలితాలను చూస్తే 151 శాసనసభ 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. అంటే గతంలో ఉన్నటువంటి 2019లో ఉన్నటువంటి ఎన్నికల్లో సి ఓటర్ సర్వే సంస్థ చెప్పినటువంటి అవన్నీ కూడా అంత వ్యతిరేకంగా జరిగాయని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఇక్కడ చూసినట్లయితే మరి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేయడం జరిగింది. అభ్యర్థులు గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి. మరి రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలు అయితే ఖాళీ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఏదైనా సరే ఈ నెలాఖరులోగా ఎలక్షన్స్ అనేవి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖరారు చేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ పేర్లు గొల్లా బాబురావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి. ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపినట్లు ఇక్కడ ప్రధానంగా ప్రధాన ఎడిషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అంతా సిద్ధం, టెట్ 2024 తొలి రోజే 10,000 దరఖాస్తులు, సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ, ఆటంకం లేకుండా పరీక్షల నిర్వహణకు ప్రణాళిక. జగన్ ప్రభుత్వంలో 14,219 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ. సో జగన్ ప్రభుత్వంలో ఈ 4 ఏళ్లలో కూడా సుమారుగా 14,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. 1 సంవత్సరంలో ఇక్కడ 4 సంవత్సరాలలో కూడా, అంటే జగన్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కూడా 14,000 పోస్టులు 14,000 పోస్టులు మేము భర్తీ చేశామని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి. చూడండి ఇక్కడ 1998-2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసిన ప్రభుత్వం. ఈసారి ఉద్యోగాలు పొందిన వారికి ఎన్ఈపి 2020 ప్రకారం శిక్షణ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, అప్పులు తగ్గించి సంపద పెంచాం, బడ్జెట్పై చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన. చంద్రబాబు పాలనలో రెవెన్యూ వృద్ధి రేటు 6% అయితే ఆ వృద్ధి రేటు అనేది ఇప్పుడు 6 నుంచి 16% పెంచామని చెప్పేసి, కేంద్రం టీడీపీ సర్కారు కంటే మేము చేసింది చాలా తక్కువ అప్పులే అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అప్పులు తగ్గించి సంపద పెంచామని చెప్పేసి. సో ప్రధానంగా మనం సాక్షి పేపర్ చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏంటంటే, దొరికారు దొంగలు, A1 చంద్రబాబు, A2 నారాయణ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అలాగే ఏపీలో వెలుగులు, ధర్మల విద్యుత్ కేంద్రాలు అటు తెలంగాణలో ముందు చూపుతో వెళ్తుంటే ఏపీలో లేవన్నదానికి ఇక్కడ మనం కూడా ముందంజలో ఉన్నామని చెప్పేసి ఏపీలోనే వెలుగులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కాగు నివేదిక అనేది వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి ఆ అప్పులు అంటగట్టినవే, అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిన కాగ్ అని చెప్పేసి ఆదాయ వ్యయాలకు సంబంధించి కాగ్ నివేదిక అనేటువంటి దాని గురించి ఇక్కడ ప్రధానంగా అప్పులు అంటగట్టినవని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అలాగే వెలుగొండ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటి విషయం గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే కేంద్రానికి వెళ్ళినటువంటి ఢిల్లీ పయనమైనటువంటి జగన్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే సి ఓటర్ సర్వే అనేది నేతి బెరకాయ అన్న చందంగా మారిందనేటువంటి విషయం గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే రాజ్యసభ గురించి, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా ఖరారు అనేటువంటి విషయం గురించి కూడా మనం ప్రధానంగా ఈరోజు మనం దీంట్లో చెప్పుకోవడం జరిగింది. సో అలాగే డిఎస్సికి సంబంధించి అంతా సిద్ధమనేటువంటి విషయం గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఇవి సాక్షి పేపర్లో ఈరోజు ప్రధాన ఎడిషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఈనాడు పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఈనాడు పేపర్ని ప్రధానంగా పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, ఏడాదిలో 341 రోజులు అప్పుల్లోనే
152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్లో ఒక్క సంవత్సరంలోనే 149 కోట్ల వడ్డీ చెల్లింపు. వైకాపా ప్రభుత్వం 2022-23 ఆర్థిక ముఖ చిత్రం కాగు తేల్చిన లెక్కలు ఇవని చెప్పేసి ప్రధానంగా పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆస్తి పన్నుపై 5% అదనపు బాధుడు. స్థానిక సంస్థల పరిధిలోకి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు వనరుల సర్దుబాటుకు ససేమిరా అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఆశాలపై పోలీసుల నిర్బంధకాండ. డిమాండ్ల సాధనకు గర్జించిన కార్యకర్తలు గంట పాటు చెన్నై కోల్కతా హైవేపై దిగ్బంధం. విజయవాడ ధర్నా చౌక్, మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్ద రహదారిపై ఆశా కార్యకర్తలు నియంత్రిస్తున్న మగ పోలీసులు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో నిన్నటిదాకా కాంట్రాక్ట్ వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ వీళ్ళంతా కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ డిమాండ్ల కోసం. అలాగే ఈరోజు ఆశా వర్కర్లు కూడా అదే బాట పట్టినటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీతభత్యాలు పెంచాలని చెప్పేసి, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్లతోటి వాళ్ళు కూడా ఈరోజు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ఇక్కడ మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్ద రహదారిపై ఆశా కార్యకర్తలు నియంత్రిస్తున్నటువంటి మగ పోలీసులు. సో మగ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఆలోచించాలి. సో సాక్షాత్తు మహిళల్ని కూడా మహిళల్ని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ మగ పోలీసులు డ్యూటీలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే చూడండి, ఇక్కడ 11 నుంచి లోకేష్ శంకారావం. యువగలంలో వెళ్ళనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పర్యటన అని చెప్పేసి, తొలి విడత ఉత్తరాంధ్రలోని 31 స్థానాల్లో నిర్వహణ, ఇచ్చాపురంలో తొలి సభ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, టిడ్కో ఇళ్లపై జగన్ పిడుగు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మరి టిడ్కో ఇళ్లపై జగన్ పిడుగు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తాం, ఇళ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అరచేతిలో స్వర్గం చూపించాడని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చాక అదే చేత్తో పేదల కంచంలో మట్టి పోశారు, బీద సాధల కోసమని గత ప్రభుత్వం చేపట్టినటువంటి దాదాపుగా పూర్తి చేసినటువంటి టిడ్కో ఇళ్ళని ఈరోజు చివరి దశలో ఉన్నటువంటి టిడ్కో ఇళ్ళ విషయంలో ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి వాటిని మూలన పడేశారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి సంతోషించిన లక్షలాది బడుగుల జీవుల్లో కళ్ళల్లో కారం కొట్టారని చెప్పేసి ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, బడుగులనెత్తిన బండరాయి. ప్రజలకు మేలు చేసేటువంటి పనులకు మోకాలొడ్డడంలో జగన్ ప్రత్యేకతే వేరు. ముఖ్యంగా పట్టణ ప్రాంత పేదల కోసం ఉద్దేశించినటువంటి టిడ్కో ఇళ్ల విషయంలో ఆయన నిర్వాకాలన్నీ ప్రజా వ్యతిరేకమైనవి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చెరో 1,00,000 ఇచ్చేసి ఇస్తుంది. చెరువు 1,00,000 తోటి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. కొంత అయితే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొంత బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని కూడా పొందడం ద్వారా ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణం అనేది గత ప్రభుత్వం టీడీపీ హయాంలో చేపట్టడం జరిగింది. అయితే సుమారుగా ఇక్కడ చూడండి, 3 లక్షల నివాస గృహాల నిర్మాణాలని టీడీపీ గవర్నమెంట్ చేపట్టింది. అయితే అన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. సో ఈ విషయంలో మరి ఇవన్నీ కూడా అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోవట్లేదు, అవి ఎక్కడికక్కడే ఆగిపోయాయని చెప్పేసి ఆగిపోవడం జరిగింది. సో ఆగిపోయాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. చూడండి, ఇక్కడ జగనన్న సర్కారు, జగనన్న పాపాలు అడకత్తెరలో పోక చెక్కలని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా పక్కా ఇల్లు కట్టిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచార సభల్లో జగన్ ఉదరగొట్టారు. సీఎం కుర్చీ ఎక్కగానే ఆ వాగ్దానాన్ని ఏట్లో కలిపి 51,616 టిడ్కో ఇళ్ల కేటాయింపులు రద్దు చేసి పారేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు అన్న అనుమానంతో వేలాది సామాన్యులకు మొండి చేయి చూపించి వారి కుటుంబాల
ఉసురు పోసుకున్నారని చెప్పేసి ఈరోజు ఈనాడులో ప్రధానంగా టిడ్కో ఇళ్ల గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నకు అవినీతి ఇందు భోజనం, ఐటీ సెజ్ పేరిట శ్యామ్ ప్రసాద్ రెడ్డికి భూ పందారం, హైదరాబాదులో 250 ఎకరాల దారాదత్తం, ప్రతిగా జగన్ కంపెనీలోకి 70 కోట్ల ప్రవాహం అని చెప్పేసి కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో అక్కడ వచ్చేసరికి చంద్రబాబు A1, A2 నారాయణ అని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి అన్నకు అవినీతి ఇందు భోజనం అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో 250 ఎకరాలు దారాదత్తం, దానికి ప్రతిగా జగన్ కంపెనీల్లోకి 70 కోట్ల ప్రవాహం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, వాళ్ళ అవినీతి అక్రమాలను బయటికి పెట్టుకోవడం ఏదైనా సరే నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము రావాలని చెప్పేసి ఈ ఆరోపణల ఎజెండాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినట్లయితే వైకాపాకు అంతిమ యాత్ర పక్కా, ఇండియా టుడే సర్వేపై లోకేష్ స్పందన అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కోడికత్తి కేసులో శ్రీనుకు బెయిల్ అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మీడియాతో మాట్లాడొద్దని షరతు, విచారణకు సహకరించాలని ఆదేశం, కారణాలు ఏమైనా విచారణ త్వరగా పూర్తయ్యేలా లేదన్న ఏపీ హైకోర్టు, ఈ తప్పును నిందితుడికి ఆపాదించలేమని చెప్పేసి కూడా వెల్లడి. సో కోడికత్తి కేసులో మరి శ్రీనుకి బెయిల్ అనేటువంటి విషయం గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి చూసినట్లయితే ఏడాదిలో 341 రోజుల అప్పుల్లోనే కాగు తేల్చినటువంటి లెక్కలు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే కోడికత్తి కేసులో శ్రీనుకు బెయిల్ అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఆశా వర్కర్లపై పోలీసుల నిర్బంధ కాండ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. అలాగే 11 నుంచి లోకేష్ మరలా ప్రజల్లోకి వెళ్ళనున్నాడు అనేటువంటి విషయం గురించి ప్రధానంగా చెప్పుకున్నాం. అలాగే అన్నకు అవినీతి ఇందు భోజనం అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే టిడ్కో ఇళ్ల గురించి కూడా మనం ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఇప్పుడు జ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, జ్యోతి పేపర్లో మూడ్ మారుతుంది, టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం, ఇండియా టుడే తాజా సర్వేలో వెల్లడని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లు, అలాగే వైసీపీకి 41%తో 8 ఎంపీ సీట్లతో సరి, జనసేనను కూడా కలిపితే 52% ఓట్లు అని చెప్పేసి, బీజేపీకి 2% ఓట్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ 2022 ఆగస్టు నుంచే పెరుగుతున్న టీడీపీ బలం అని చెప్పేసి ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో టీడీపీకి 45% ఓట్లంట, అలాగే జనసేన కూడా కలిస్తే, టీడీపీ జనసేన ఈ రెండు కలిస్తే దాని యొక్క ఓటు పర్సంటేజ్ 52%కి వెళ్ళిపోతుందని చెప్పేసి, వైసీపీకి కేవలం 41% ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇండియా టుడే తాజా సర్వేలో వెళ్ళడం చెప్పేసి కూడా టీడీపీ గెలుపు ఖాయం పక్కా అని చెప్పేసి జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 45% ఓట్లు, 17 ఎంపీ సీట్లు ఖాయం. ఇది ఇండియా టుడే తాజా అంచనా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది, ఎన్డీఏలో చేరకపై చంద్రబాబు మనోగతం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు ఈ విధంగా పేర్కొంటున్నాడు అని చెప్పేసి, ఎందుకు చంద్రబాబు ఎన్డీఏలో చేరాలనుకుంటున్నాడు అనేటువంటి విషయం గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత, జగన్ పాలనలో ఆంధ్ర దివాలా, అభివృద్ధి అనేది లేదు, మళ్ళీ పట్టాలెక్కించాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి, పైగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు, కాబట్టి మోదీ 3.0 ఖాయమని, అంటే మోదీ మళ్ళీ మూడోసారి కూడా కేంద్రంలో పగ్గాలు చేపట్టడం ఖాయం అనేది కనిపిస్తుందంట చంద్రబాబుకి. సో అందుకని చెప్పేసి ఇక్కడ రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు కాబట్టి, పైగా వాళ్ళే పిలుస్తున్నారు కాబట్టి ఏపీకి మంచి జరిగే వీలుంది కాబట్టి అందుకని చెప్పేసి నాకు తప్పదనిపిస్తుందని చెప్పేసి, చంద్రబాబుకి తప్పదనిపిస్తుందని చెప్పేసి జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ రిపీట్ అయినటువంటి పరిస్థితే.
రాష్ట్రం విడిపోయాక బీజేపీతో కలిసే చక్కగా ఎలక్షన్స్కి వెళ్ళి గెలుపొందడం, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, రాష్ట్ర రాజధానిగా అమరావతిని మనం డిసైడ్ చేసుకోవడం, ఇదంతా జరిగిపోయినాయి. సో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాసిన మట్టి కాసిన చొమ్ముతో నీళ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. సో అదే పరిస్థితి ఇక మళ్ళా మనం రాజధానిని మనం ఏర్పాటు చేసుకోవాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ మరలా 3.0 మళ్ళీ నెక్స్ట్ కూడా అతనే వస్తాడు, అతని మద్దతు అయితే మనకు కేంద్రం మద్దతు ఖచ్చితంగా కావాలి. అందుకని చెప్పేసి నేను కేంద్రంతో ఈ పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చంద్రబాబు పేర్కొన్నాడు అనేటువంటి విధంగా ఇక్కడ జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇది అలాగే ఇక్కడ చూడండి, ఢిల్లీలో వాలిన జగన్, అమిత్ షా పిలుపు కోసం నిరీక్షణ, బాబుతో బీజేపీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి, నేడు ప్రధానితో సీఎం భేటీ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఒకరు మార్చుకొని ఒకరు ఢిల్లీ పయనం అవుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ కాడికి వాళ్ళ అవినీతి బాగోతాల గురించి అలాగే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేసి ఏ కాడికి ఢిల్లీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కలుపుకొని రాష్ట్రాన్ని ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికారం చేపట్టుకోవాలనేటువంటి ఉద్దేశంగా కనిపిస్తుంది తప్పితే ఇక్కడ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రాజధాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా వాటి ఆలోచన అనేది కేవలం పేరుకు మాత్రమే అన్న చందంగా మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, అటు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, అట్లా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వెళ్ళాడు. ఇదంతా కూడా అసలు కేవలం ఢిల్లీ దగ్గరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉన్నాయన్న చందంగా మారినటువంటి దుస్థితి నిజంగా చాలా దౌర్భాగ్యం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసినట్లయితే ఇక్కడ సలహా కాదు శాంతం స్వాహ, ఎండీసీ సలహాదారుగా అదానీ ఉద్యోగి, ఇప్పటికీ పాత బాసు సేవలోనే తరిస్తున్న వైనం, దానికోసం సంస్థను ముంచేస్తున్న సలహాదారు, అధికారంలోకి రాగానే నియమించిన జగన్, ఔరా అనిపించేలా వేతనం, అలవెన్సులు, మధ్యప్రదేశ్ గనుల్లో ఏపీకి దక్కింది 0, అదానీకేమో కళ్ళు చెదిరేలా లాభాలు దక్కేలా చక్రం అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే వాళ్ళ విమర్శ చేసుకోవడం ద్వారా ఇటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీల యొక్క బాగోతాలేంటో ఈరోజు ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజలంతా కూడా ఈరోజు చక్కగా ఎలక్టివ్గా ఉండి రాబోయే ఎలక్షన్స్లో ఎవరిని నిలబెడితే బాగుంటుందో ఆలోచించుకొని మనం చక్కగా మన ఓటుని వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. సో మనం చక్కగా వీటన్నిటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వాస్తవాలు అనేవి మనకి తెలియాలంటే ఇటు అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తు పోసుకోవడం మనకు ఎంతైనా అవసరమని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎండీసీ సలహాదారుగా అదానీ ఉద్యోగి అని చెప్పేసి పాత బాసు సేవలోనే తరిస్తున్న వైనం. చూడండి ఇక్కడ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వంలో పనిచేసే అధికారులు పెద్దలతో సాన్నిహిత్యం కోరుకుంటున్నాయి. తమ పనులను చక్కబెట్టుకోవచ్చని ఆశపడతాయి. ఇందుకోసం ఎంతైనా ఖర్చు పెడతాయి. వారి కోసం ఖరీదైన పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఇక గిఫ్ట్లు సరే అయితే ఇది పాత పద్ధతి. గిఫ్ట్లు ఇవ్వడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు ట్రెండ్ మారిందంట. ఇప్పుడు ఏంటంటే అంతా కూడా చూడండి ఇక్కడ, ఇక తాము కోరుకున్న పనులు సాఫీగా జరిగిపోయేలా చేసుకోవాలంటే ఇక సాక్షాత్తు ఆ పదవిలో ప్రభుత్వ పదవిలో కూర్చోబెడితే పనులు అయిపోతాయంట. ఒకప్పుడు గిఫ్ట్లు ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఇప్పుడైతే సాక్షాత్తుగా పదవులే తీసుకొని ఆ పదవిలో కూర్చొని వాళ్ళ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకునేటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఎండీసీ సలహాదారుగా అదానీ ఉద్యోగి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కోడికత్తి శ్రీనుకు బెయిలు షరతులతో మంజూరు చేసినటువంటి హైకోర్టు అని చెప్పేసి కూడా జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ జగన్ వస్తే మీ భూములు కబ్జా అనే షర్మిల ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది. చూడండి ఇక్కడ, పొలాలు స్థలాలన్నీ సర్కారు గుప్పిట్లోనే, ప్రజల ఆస్తులను తాకట్టుకు వెనుకాడరు, కట్టుబట్టలు కూడా దోచేస్తారు, జాగ్రత్త, ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టండి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పారు, మట్టి చెంబిచ్చి వెండి చెంబు స్వాహ, పులి సింహం అంటూ స్వీయ ప్రచారం, బీజేపీ ముందు తొడగొట్టండి చూద్దాం, గుంటూరు ఏలూరు సభలో షర్మిల ధ్వజం అని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లో ప్రధానంగా
ఇవ్వడం జరిగింది. సో మీ భూములు కబ్జా అని చెప్పేసి, మళ్ళీ జగన్ వస్తే మీ భూములు కబ్జా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి షర్మిల ఇక్కడ సీఎం ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్న ఆశాలపై దుశ్శాసన పర్వం, ఉద్యోగ భద్రత కోరిన చిరుద్యోగులపై ఉక్కుపాదం, చుట్టుముట్టి దుస్తులు పట్టి ఎడాపెడా లాగేసిన వైనం, విరుచుకుపడిన మగ పోలీసులు సైతం, మహిళలని లేకుండా కాళ్ళు చేతులు పట్టి ఈడ్చివేత, 12 డిమాండ్లతో చలో విజయవాడకు ఆశాల పిలుపు, మహాధర్నాకు వెళ్లకుండా పోలీసుల ఆటంకాలు, రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు, గృహ నిర్బంధాలు అని చెప్పేసి కూడా జ్యోతి పేపర్లు ప్రధానంగా ఆశా వర్కర్ల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇందా చెప్పుకున్నాం సాక్షి పేపర్లో సీ ఓటర్ సర్వే గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి తాజాగా ఇక్కడ ఇండియా టుడే సర్వే వచ్చేసి ఇండియా టుడే కానీ అలాగే సీ ఓటర్ సర్వే కానీ ఇటు టీడీపీకి సపోర్టెడ్గా ఉన్నటువంటి, అంటే టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎక్కువ స్థానాలు గెలవబోతుందని చెప్పేసి పేర్కొన్నటువంటి సర్వేల గురించి కూడా ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికలకు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో సర్వేల గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకు ఈ యొక్క జ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మూడ్ మారుతుంది, టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఆశా వర్కర్ల గురించి మాట్లాడుకున్నాం. అలాగే వైఎస్ షర్మిల కూడా ఇటు అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ ఢిల్లీలో వాలినటువంటి జగన్ ఢిల్లీ వెళ్ళాడనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే సలహా కాదు శాంతం స్వాహ అనేటువంటి విషయం, వీటన్నిటిని గురించి కూడా మనం జ్యోతి పేపర్లో ప్రధానంగా పరిశీలించడం జరిగింది. సో ఏదేమైనా ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికలను పరిశీలించినట్లయితే ఎక్కువగా మనం సర్వేల గురించి అలాగే సర్వేల గురించి మనం ప్రధానంగా సర్వేల గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే కుంభకోణాల గురించి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నటువంటి ఆరోపణల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఇటు టిట్కో ఇళ్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది, ఆశా వర్కర్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే కోడికత్తి సీను కేసు విషయం, వీటికి సంబంధించినటువంటివి కూడా ఈరోజు ప్రధానమైనటువంటి విషయాలుగా ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ప్రధానమైనటువంటి విషయాలుగా ఈరోజు మనం వాటి గురించి పేపర్లో వచ్చినటువంటి విషయాలని పేపర్లో ప్రధానంగా అక్కడ పేర్కొన్నటువంటి విషయాలని మనం ప్రధానంగా దాన్ని విశ్లేషణ చేసుకుంటూ దాని గురించి మాట్లాడడం జరిగింది. సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలలో ఉన్నటువంటి విషయాలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం.